హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సర్వైవల్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఊహించుకోండి, చుట్టూ మంచు, 0 కన్నా తక్కువ టెంపరేచర్, పైగా సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు, బ్రతకడానికి పోరాటం. మరి ఈ మంచు తుఫాన్లో ఇరుక్కున్న ఒక వ్యక్తి కథే ఈ సినిమా. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక మనిషిలోని ఆశ, పట్టుదల గురించి చెప్పే ఒక అద్భుతమైన కథ. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ఆర్కిటెక్ట్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఆర్కిటిక్ మంచు కొండల్లో చిక్కుకుపోయిన మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే తన ఫ్రెండ్స్ తో కలిసి ఆర్కిటిక్ మంచు కొండలు చూద్దామని చెప్పేసి ఒక చిన్నపాటి విమానంలో వస్తాడనమాట. కాకపోతే ఆ విమానం క్రాష్ అవటం వల్ల వచ్చిన ప్రతి ఒక్క ఫ్రెండ్ చనిపోతాడు. కేవలం హీరో మాత్రమే బ్రతికి బయటపడతాడు. కాకపోతే విమానం కూలిపోయి 7 రోజులు అవుతుంది అనమాట. ఆ మంచు కొండల్లో ఉండే చలికి, అందులోనూ మనిషి అనేవాడు కేవలం కొంత టెంపరేచర్ మాత్రమే తట్టుకోగలడు. ఇంకా ముఖ్యంగా హీరోకి ఏంటంటే అక్కడ సర్వైవ్ అవడానికి ఫుడ్ కూడా సరిగా లేదు. సో దాంతో హీరో 7 రోజుల నుంచి ఎవరన్నా వచ్చి తనని కాపాడతారని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అందులోనూ హీరోకున్న ఒకే ఒక్క ఫుడ్ ఏంటంటే ఆ మంచు నీళ్ళలో ఉండే చేపలే అనమాట. వాటిని పట్టుకొని పచ్చిగానే తింటూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఎప్పుడైనా పనికొస్తుందని చెప్పేసి చేపలు పట్టుకొని ఆ తర్వాత ఫ్లైట్ లో ఒక చిన్నపాటి డివైస్ ఉంటుంది అనమాట. ఆ డివైస్ ని కంటిన్యూస్ గా చెక్ చేస్తూ ఉంటాడు. బేసికల్ గా ఏరోప్లేన్ గానీ ఫ్లైట్ కానీ ఏదన్నా క్రాష్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి అనమాట. అంటే నేను ఇక్కడ పడిపోయి ఉన్నాను, మేము మీ దగ్గరకు వస్తున్నాం అని చెప్పేసి వేరే వాళ్ళు సిగ్నల్ పంపిస్తూ ఉంటారు కదా, వాటిని చూసుకునే ఒక డివైస్ అనమాట. హీరో ఏంటంటే కంటిన్యూస్ గా డివైస్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఎవ్వరూ తనని కాపాడటానికి రారు. కానీ హీరోకున్న ఒకే ఒక్క నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా తనని వెతుక్కుంటూ ఎవరొకళ్ళు వస్తారని చెప్పేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరుసటి రోజు హీరో ఏంటంటే కనీసం కొన్ని చేపలను పట్టుకొద్దాం అని చెప్పేసి తను వేటకెళ్తాడనమాట. వెళ్ళి తిరిగి వచ్చే లోపు ఇప్పటి వరకు తాను పట్టుకున్న చేపలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎవరో తినేస్తారనమాట. దాంతో హీరో ఏమనుకుంటాడంటే ఒకవేళ తనలాగా బతుకుతున్న మనుషులు ఎవరన్నా వచ్చారని చెప్పేసి ఆనందంగా వెతుకుతూ ఉంటాడు. కానీ కింద కాలి ముద్రలు చూస్తే అది ఒక మంచు ఎలుగుబంటి అనమాట. దాంతో హీరోకి భయం వేసి ఇప్పుడు దాకా నేను బతకడం కష్టం అనుకున్నాను, ఇక్కడ జంతువులు కూడా ఉన్నాయి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ కూలిపోయిన విమానంలోకి వెళ్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ హీరోకి ఏంటంటే ఆ ఎలుగుబంటి కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఒక రోజు హీరో తన పని తాను చేసుకుంటున్నప్పుడు సడన్ గా తన దగ్గర ఉన్న డివైస్ కి సిగ్నల్ వస్తుంది. అంటే తన చుట్టుపక్కల ఏదో హెలికాప్టర్ వచ్చిందని చెప్పేసి తనకి సిగ్నల్ వస్తుంది. దాంతో హీరో ఏం చేస్తారంటే ఎక్కడ అని చెప్పేసి ఆ హెలికాప్టర్ చూడటానికి వెళ్తాడు. అందులోనూ తన దగ్గర ఉన్న ఫ్లేర్ లైట్ తీసుకుని వెళ్తాడు. చూస్తే నిజంగానే హెలికాప్టర్ తన దూరంలో ఉంటుంది అనమాట. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఫ్లేర్ లైట్ ఆన్ చేసి ఆ హెలికాప్టర్ కి సిగ్నల్ ఇస్తాడు. కాకపోతే పాపం వాళ్ళేమో చూసుకోరు. హీరో ఎంతగానో ప్రయత్నిస్తాడు. బట్ చివరి నిమిషంలో వాళ్ళు హీరోని చూస్తారు. మొత్తానికి అక్కడ ఎవరో ఉన్నారని చెప్పేసి ఆ హెలికాప్టర్ లో వాళ్ళు హీరో దగ్గరకు వస్తూ ఉంటారు. ఇంకా దాంతో హీరో ఆనందానికి అవధులే ఉండవు అనమాట. కానీ హీరో కర్మ కొద్దీ కరెక్ట్ గా అదే సమయానికి ఒక పెద్ద మంచు తుఫాన్ వస్తుంది. దాని వల్ల ఆ హెలికాప్టర్ హీరో కళ్ళ ముందే కూలిపోతుంది. హడావుడిగా హీరో కూడా పరిగెత్తుకుంటూ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఉన్న పైలట్ చనిపోతాడు. కాకపోతే అతనితో పాటు ఒక లేడీ వస్తుంది అనమాట. ఆవిడకి ఏంటంటే బాగా గాయం ఉంటుంది, కాకపోతే బ్రతికే ఉంటుంది. వెంటనే హీరో ఏం చేస్తారంటే తన కూలిపోయిన ఫ్లైట్ లోకి ఆవిడని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత హీరోని బాధపడుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే తను ఒక్కడే సర్వైవ్ అవడం కష్టంగా ఉంది, ఇప్పుడు ఇంకొక అమ్మాయిని చూసుకోవాలని చెప్పేసి బాధపడతాడు. అందులోనూ ఆ అమ్మాయికి పొట్టలో బాగా గాయం అవుతుంది అనమాట. ఆ అమ్మాయి ఏంటంటే లైట్ గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అందులోనూ హీరో ఆ అమ్మాయికి ఏం చెప్తాడంటే నువ్వేం కంగారు పడుకు, నేను చూసుకుంటా అని చెప్పేసి ఆ కూలిపోయిన హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఒక చిన్నపాటి గ్యాస్ పోయి ఉంటుంది అనమాట. సర్లే ఇదన్నా దొరికిందని చెప్పేసి అదొకటి తీసుకుంటాడు. ఆ తర్వాత అక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫోటో అనమాట, ఫ్యామిలీ ఫోటో. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది వీళ్ళు రెస్క్యూ వాళ్ళు కాదు, పోలీసులు కాదు, ఎవరు కాదు, వీళ్ళు కూడా హీరో లాగా ఆర్కిటెక్ట్ మంచు కొండలను చూద్దాం అని చెప్పేసి టూర్ కు వచ్చారు. కాకపోతే హీరోని చూసిన తర్వాత కాపాడదాం అని చెప్పేసి కిందకు వచ్చారు. పాపం వాళ్ళే చనిపోయారు, అది సంగతి. అంటే తన భర్త చనిపోయాడు. దాంతో హీరో మెంటల్ గా ఒకటే ఫిక్స్ అవుతాడు, ఎట్టి పరిస్థితుల్లో ఈ అమ్మాయిని కాపాడాలి అని చెప్పేసి. ఎందుకంటే తనను కాపాడటానికి వచ్చి తన భర్తను కోల్పోయింది కదా ఆవిడ, అందుకని ఖచ్చితంగా అమ్మాయిని కాపాడాలని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో మళ్ళీ హెలికాప్టర్ లోకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత తనకు ఒక మ్యాప్ కనిపిస్తుంది. అందులో ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే ఒక టూరిస్ట్ స్పాట్ ఉంటుంది అనమాట. వెరీ రేర్ గా అక్కడికి జనం వస్తూ ఉంటారు. మనం గనక అక్కడికి రీచ్ అయితే ఖచ్చితంగా మనల్ని ఎవడో ఒకడు కాపాడతాడని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఎవరో వస్తారని చెప్పేసి ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం, అందులోనూ ఆ అమ్మాయి ప్రాణానికి కూడా ప్రమాదం కదా.
అందుకని హీరో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని తీసుకొని ఆ స్పాట్ కి వెళ్దామని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కానీ ఆ స్పాట్ కి వెళ్ళాలంటే 7 రోజులు పడుతుంది. 7 రోజులు ఈ అమ్మాయిని తీసుకొని హీరో ఈ మంచులో వెళ్ళటం అది మామూలు విషయం కాదు, చాలా డేంజర్ విషయం అన్నమాట. అయినా సరే ఇక్కడ ఉంటే ఎలాగో చచ్చిపోతాం కదా అని చెప్పేసి హీరో ఆ అమ్మాయిని తీసుకొని అవసరమైన ఫుడ్ చేతిలో పట్టుకొని అలా ఈడ్చుకుంటూ ఒక బండి మీద అక్కడ నుంచి బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్తూ 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 హీరోకి ఏంటంటే బాగా నీరసం వచ్చేస్తుంది అనమాట. ఒక్కడైతే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ ఒక అమ్మాయి ప్రాణం ఉంది. అయినా సరే హీరో ఏంటంటే తన ప్రాణాలు లెక్క చేయకుండా కూడా ఆ అమ్మాయిని తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళిన తర్వాత హీరోకి సడన్ గా మధ్యలో ఒక డౌట్ వచ్చేస్తుంది. అదేంటంటే మధ్యలో ఒక కొండ వస్తుంది అనమాట. ఈ కొండ పైకి ఎక్కి వెళ్ళాలా లేకపోతే చుట్టూ తిరిగి వెళ్ళాలని చూసుకుంటే పైకి ఎక్కి వెళ్తేనేమో హీరో తొందరగా వెళ్తాడు, లేకపోతే చుట్టూ తిరిగి వెళ్తేనేమో చాలా లేట్ అయిపోతుంది. అందులో తను తెచ్చుకున్న ఫుడ్ కూడా అయిపోతుంది అనమాట. ఇప్పుడు హీరోకి ఉంది ఒకే ఒక ఆప్షన్, అయితే కొండ ఎక్కి అవతలకి వెళ్ళిపోవాలి. సో కొండ ఎక్కితేనేమో ఆ అమ్మాయిని వదిలేసేయాలి, లేదా ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్లాలంటే చుట్టూ తిరిగేసి వెళ్ళాలి. ఇలా కాదని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే ఫస్ట్ తాను కొండపై ఎక్కి చూద్దామని చెప్పేసి కొండపైకి ఎక్కుతాడు. చాలా ఈజీగా ఎక్కేస్తాడు. కానీ ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళాలి కదా, దాంతో ఆ అమ్మాయికి ఒక తాడు కట్టేసి పైకి లాగుదామని చెప్పేసి ఆ అమ్మాయిని పైకి లాగుతాడు. కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే పైకి రాలేకపోతుంది అనమాట. అందులోను ఒకనొక సందర్భంలో కొంచెం దూరం వస్తుంది కానీ మళ్ళీ కిందకి జారుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో కూడా అనుకోకుండా పైనుంచి కింద పడిపోయి ఎక్కడైతే మొదలయ్యాడో తిరిగి అక్కడికే వస్తాడు. సో దాంతో హీరోకి అర్థమైపోతుంది ఇద్దరు కలిసి ఈ కొండ అవతలకి వెళ్ళడం కష్టం అని చెప్పేసి. అందులోను వీళ్ళిద్దరికి హీరో ఫుడ్ తెచ్చుకున్నాడు కదా, ఆ ఫుడ్ ఏంటంటే కేవలం 7 రోజులు సరిపోయే ఫుడ్ అనమాట. ఇప్పుడు ఈ కొండ చుట్టూ తిరిగి వెళ్తే ఇద్దరికి ఫుడ్ మధ్యలోనే అయిపోతుంది. సో తిండి తిప్పలు లేకుండా మళ్ళీ హీరో ఇంకొక 7 రోజులు నడవాల్సిన పరిస్థితి అనమాట. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే ఈ అమ్మాయిని కాపాడాలని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకొని నడుచుకుంటూ కొండ చుట్టూ తిరిగి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ వెళ్తూ మధ్యలోనే చీకటైపోతుంది అనమాట. దాంతో హీరో చేసేదేం లేక ఎక్కడన్నా గుహ ఉంటుందని చెప్పేసి చూస్తే ఒక గృహ కనిపిస్తుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చలి ఇంకా తగ్గిపోతుంది అనమాట. దాంతో కొంచెం పొయ్యిలు గించుకొని ఇద్దరికి కావాల్సిన ఫుడ్ వండుకొని ఆ అమ్మాయికి కొంచెం పెట్టేసి హీరో కూడా తింటాడు. కాకపోతే హీరో కర్మ కొద్దీ ఆ ఎలుగుబంటి వస్తుంది అనమాట, మంచు ఎలుగుబంటి. అది వచ్చేసి వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరో ఏం చేయాలో తెలియక ఇక్కడ కూడా ఇది వచ్చిందని చెప్పేసి బాధపడుతూ తన దగ్గర ఒక ఫ్లేర్ లైట్ ఉంటుంది అనమాట, దాన్ని ఆన్ చేస్తాడు. దాంతో అది చూసిన తర్వాత ఆ ఫ్లేర్ లైట్ కి ఆ ఎలుగుబంటి కూడా భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరోకి ఏంటంటే ఇంకోటి వస్తుందేమో అని చెప్పేసి భయం వేసి రాత్రి అంతా నిద్రపోకుండా అలాగే ఉంటాడు. ఎందుకంటే వన్స్ అది గనక అటాక్ చేస్తే ఇక్కడ నుంచి ఇంచు కూడా కదలటం కష్టం అని చెప్పేసి హీరోకి బాగా తెలుసు. అందుకని అలా కూర్చుని పోతాడు. ఎప్పుడో ఒక 2-3 గంటలు నిద్రపోతాడు అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు దాన్ని మళ్ళీ బయటకు వచ్చేసి ఎక్కడన్నా ఎలుగుబంట్లు ఉన్నాయని చెప్పేసి చూసి అవి లేవని చెప్పి తెలుసుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు. అలా వెళ్లే కొద్ది హీరోకి ఏంటంటే ఒంట్లో ఓపిక అయిపోతుంది అనమాట. ఎందుకంటే తినే తిండి కొంచెం, చేసే పని ఎక్కువ, కాబట్టి హీరోకి ఒంట్లో ఓపిక అయిపోతుంది. మామూలుగా ఒక్కడే వెళ్ళాలనుకుంటే వెళ్ళగలడు, ఆ మ్యాప్ దొరికింది కదా. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ అమ్మాయిని కాపాడాలని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. అందులోనే సడన్ గా హీరో కర్మ కొద్దీ తనకేంటంటే అక్కడ మంచు తుఫాను స్టార్ట్ అయిపోతుంది. దాంతో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళైపోతాడు. తను ఏదైతే బండిని లాక్కుంటూ వెళ్తున్నాడో ఆ బండిని అడ్డు పెట్టుకొని అక్కడే పడుకుండిపోతాడు దుప్పటి కప్పుకొని. దాంతో ఏంటంటే ఆ అమ్మాయి కూడా వణికిపోతూ ఉంటుంది లోపల. కట్ చేస్తే ఉదయాన్నే లెగిసి చూస్తే మొత్తం మంచు కప్పేసి ఉంటుంది. మళ్ళీ హీరో బయటకు వచ్చేసి బండి స్టార్ట్ చేద్దాం చూస్తే ఆ అమ్మాయికి నోట్లోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట. మనిషి కూడా ఉలుకు పలుకు లేకుండా ఉంటుంది. మామూలుగా అలాంటి పొజిషన్ లో ఎవరైనా సరే అమ్మాయిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు, చనిపోయింది కదా అని చెప్పేసి. కానీ హీరో మాత్రం అలా కాకుండా తన పుండుకి ఏంటంటే సరైన వైద్యం చేయకపోవటం వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి ఆ అమ్మాయిని పట్టుకొని నువ్వేం కంగారు పడుకుని తీసుకెళ్తా అని చెప్పేసి హీరో ఆ అమ్మాయిని లాక్కుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ కర్మ కొద్దీ బేసికల్గా హీరో ఏంటంటే ఒక్కొక్క అడుగు వేసే ముందు అక్కడ గుంతుందా ఏంటి అని చెప్పేసి చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే మొత్తం మంచు కదా, ఎక్కడ అడుగు వేస్తే ఏమైపోతుందో తెలియదు కదా. కానీ హీరో మాత్రం ఈసారి అడుగు వేసిన వెంటనే అనుకోకుండా ఒక లోయలో పడిపోతాడు. ఇంకా ముఖ్యంగా హీరోకి బలమైన గాయం తగులుతుంది కాలికి. దాంతో తానేంటంటే కనీసం మూవ్ కూడా అవ్వలేకపోతాడు అనమాట. అయినా సరే హీరో మనసులో ఏంటంటే తన కోసం తన భర్తను కోల్పోయిన ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలని చెప్పేసి, తనకు ఓ పిల్లాడు ఉన్నాడు కదా, వాడి కోసమైనా సరే వాళ్ళ అమ్మని కాపాడాలని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోయి మళ్ళీ ఎలాగోలా పైకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని చూస్తాడు. మళ్ళీ తన కాలుకి కట్టుకొని ఆ అమ్మాయిని ఈడ్చుకుంటూ మళ్ళీ తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు. ఓ పక్క ఒంట్లో ఓపిక లేదు, మరో పక్క ఫుల్ మంచు, ఇంకో పక్క కాలికి బలమైన గాయం. వీటన్నిటిని లెక్క చేయకుండా హీరో మాత్రం తను దేనికైతే సిద్ధపడి ఉన్నాడో దానికోసం ఆ అమ్మాయిని తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అలా వెళ్తూ ఉంటాడు. ఒంట్లో ఓపుకుండదు. ఇంకోవైపు ఆ అమ్మాయి ఏమో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది.
అలాగా వెళ్ళాలి అనుకున్న పాయింట్ కి రీచ్ అవుతారనమాట. బట్ రీచ్ అయిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళాలి. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని అక్కడే ఉండమని చెప్పి తాను కొంచెం ముందుకెళ్తాడు. బట్ ముందుకెళ్ళి చూస్తే వాళ్ళు రీచ్ అవ్వాల్సిన పాయింట్ కి వచ్చేస్తారనమాట. అంటే అక్కడ ఎవరో టూరిస్టులు హెలికాప్టర్ వేసుకొని వస్తారు. దాంతో హీరో ఏం చేస్తాడంటే వాళ్ళకి చేతులు ఊపుతాడు, కానీ వాళ్ళు మాత్రం వీళ్ళని చూడరు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ఫ్లేర్ లైట్ ఆన్ చేస్తాడు. ఆన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు చూడరు. ఆల్మోస్ట్ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ లాస్ట్ మినిట్ లో వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళ వైపు హెలికాప్టర్ వస్తూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత హీరో ఎంతగానో ఆనందపడతాడు. మొత్తానికి ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడని చెప్పేసి ఎంతగానో సంతోషపడతాడు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హీరో కూడా ఒంట్లో ఊపికపోతుంది, ఆ అమ్మాయి కూడా పూర్తిగా ఊపికపోతుంది. బట్ ఆ హెలికాప్టర్ వచ్చేలోపు వీళ్ళు సొమ్మసీలు అక్కడే పడిపోతారు. సో ఏది ఏమైనా సరే హెలికాప్టర్ లో వస్తారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వీళ్ళు రికవర్ అవుతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.